అంత బోసిపోయినట్టు. కానీ నీ లైఫ్ అంతా అట్లాంటి స్థితిలో, ఆర్థికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ఏ స్థితిలో మీరున్నారో, కానీ మీకు శుభవార్త ఏంటంటే ఆ యొక్క త్రోవని, తర్వాత నదిని ఉపుక చేయుటకు, ప్రవహింప చేయుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ పట్ల. చూడండి, అరణ్యములో నీటి ఊటిని ఉపుక చేసిన దేవుడు కదా, నా ప్రజల కోసం అంటాడండి. అక్కడ ఏమన్నాడు కింద వచనాల్లో? ఎవరి కోసమట? నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు నేను ఏర్పాటు చేసుకున్న ప్రజల కోసం నేను ఏమైనా చేస్తా. ఎక్కడ చేస్తా? అది ఊట ఉన్న దగ్గర కాదు, ఊట లేని దగ్గర, ఏ సోర్సు లేని దగ్గర నేను చేయగలను దేవుడను. ఏమీ లేని చోట నేను చేసే దేవుడను. చూడండి, ఈ ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి.